పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో చెత్త సమస్యపై జిల్లా కలెక్టర్ నాగరాణి సీరియస్ అయ్యారు. పట్టణంలో పెరిగిపోతున్న చెత్త కుప్పలపై ఫిర్యాదులు రావడంతో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ పలు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన చెత్తను తొలగించాలని, రేపటి నుంచి డోర్ టు డోర్ చెత్త సేకరణ ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. డంపింగ్ యార్డ్ సమస్యపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బాగా వర్షం వచ్చినప్పుడు ఈ కాలువలన్నీ ఈ ఓవర్ఫ్లో అయ్యి కొద్దిగా వాటర్ ఫ్లోట్ అయినట్టు ఉంది. మామూలుగా రైతుల నుంచి ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఆ కాలువ పూర్తి తీస్తే కదండి, మరి చంటి పిల్లలు కొంత పిల్లలు మరి పిల్లల్ని ఏం చేసుకోండి, మరి వాసన వచ్చేది కదండి ఇటు. ఇది ఏం ప్లేస్? ఇది గవర్నమెంట్ స్కూల్ ఉండేదండి, నా స్కూల్ ఉండేదండి. అందరూ కూడా కష్టపడి పని చేయాలి. అసలు రోడ్డు మీద ఉండడం లేదు, అంతా కూడా రోడ్కి బయట పంపిస్తుంది. గట్టిగా చెప్పండి, ఏం కూడా ఎర్లీ ఇదంతా కలిపి చెత్త వద్దు, ఎవరి ఊరి మీద నుంచి ఎవరింటి మీద నుంచి చెత్త వెళ్ళకూడదు, అందరికీ కండిషన్సే. అలాగే మళ్ళీ ఎవరు కొంత కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు. ఇప్పుడైతే మాత్రం నెక్స్ట్ 3 days మనం సమస్య ఇప్పుడున్నది మనం తీసుకోవాలి. ఏదైతే ఊళ్ళో ఉందో అది 100% క్లీన్ చేసుకోవాలి. కూడా గోదావరి కట్టే ఈ పక్కదంతా కూడా పోరంబోకుంటుందా? ఇది ప్రైవేట్ మేడం, ఇది పోరంబోకే మేడం. దీని అవతల ప్రైవేట్ వస్తుంది. ఇదే చేస్తారు మళ్ళీ నెట్ వేస్ట్ అంటారు. మీరు పర్సనల్గా చూడకపోతే నెట్ వేస్ట్ పాటు మళ్ళీ ప్లాస్టిక్ గ్యారెంటీ మేడం. ఇప్పుడు మనకి అక్కడ రైతులు ఉట్టుకున్నా ఇలా గంపుకుని వెళ్ళి పక్కన గంపు చేయబట్టి అసలు గొడవ రోజు స్టార్ట్ అయింది. చెప్పండి. ఇప్పుడు అక్కడ మనం రోడ్డు ఫామ్ చేద్దాం, కింద లేరు కొద్దిగా వేసుకుని పైన మెటల్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని పైన పౌడర్ కింద చేయించుకోవాలి. అంటే అది మన ప్రోడక్ట్ చేశారు కదా మేడం. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళి వస్తున్నారు కదా కొత్త బ్యాచ్. వేరే వాళ్ళకి 4 acres ఇస్తే వాళ్ళంతా కంపోస్టింగ్ అది చేస్తామని అది లెక్కీ కాదు. అయితే మన నర్సాపురం టౌన్లో డంప్ యార్డ్ ఇష్యూ వల్ల లాస్ట్ 1 month నుంచి ఈ శానిటేషన్ ఇబ్బంది అనేది చాలా జరుగుతూ ఉంటుంది. గార్బేజ్ లిఫ్ట్ చేయడానికి చేసినప్పటికీ కూడా అది ఎక్కడ వేయాలి అనే ఒక సమస్యతోటి ఊరంతా కొంచెం అలాగా డర్టీగా ఉండడం, సరిగ్గా ప్రాపర్ గా శానిటేషన్ వర్క్ అంతా కూడా ప్రాపర్ గా జరగకపోవడం అనేది గమనించాం. న్యూస్ పేపర్ లో కూడా చూసాం, ప్రజాప్రతినిధులు కూడా తెలపడం అయింది. అయితే దీని మీద సమస్యకి ఏం సొల్యూషన్ చూడాలని చెప్పేసి మనకి ఆల్రెడీ ఎక్వైర్ చేసిన ల్యాండ్స్ నరసాపురం టౌన్ కోసం ఉన్నాయి. ఆ పిట్స్ 2 చూడడం జరిగింది.
అయితే దీనికి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది అంతా కూడా చర్చిస్తున్నాము. తొందరలోనే ఒక సొల్యూషన్ తోటి మేము ముందుకు రావడం జరుగుతుందండి. అది చేస్తాం మేము, సొల్యూషన్ దానికోసం చేస్తాం. అంటే ఇప్పుడు దానికి వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ కనుక మనం వేరు చేసుకునే దానికి కొంత ప్రయత్నం చేస్తే చాలా వరకు కూడా సమస్య కూడా తగ్గుతుంది. వెట్ వేస్ట్ వరకు కూడా మనం డీల్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. మేడం, గత 4-5 months గా నరసాపురంలో 31 వార్డులు కూడా ప్రతి వార్డు డంపింగ్ యార్డ్ లో ఉంది మేడం. దాన్ని ఏ రకంగా క్లియర్ చేద్దామని మీరు ఏమైనా ప్రపోజల్ అని అనుకున్నారు? ఎక్కడ చాలా ఇబ్బంది. దాని గురించి లాస్ట్ 10 days బ్యాక్ జేసీ గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు. మేము కూడా మీటింగ్ కూడా ప్లాన్ చేసాము. దాని గురించి తొందరలోనే ఇక్కడ సమస్య అంతా కూడా సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. చాలా రోడ్లన్నీ కూడా అలాగే ఉన్నాయి. అంతా తిరిగాము అంతే. అంటే మనకున్న సైట్సే కాకుండా టౌన్ లో కూడా కొన్ని కాలనీస్ అవి కూడా తీసుకెళ్లి చూపించారు ఎంసీ గారు, ఆర్టీఓ గారు. అవి కూడా చూడటం అయింది. దాని మీద తొందరలోనే సమస్య దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాను. నేను కూడా కొంచెం రిపీటెడ్ గా వస్తాం జరుగుతుంది. సమస్య సాల్వ్ అయ్యే వరకు నేనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను.